కథారూపంలో ఒకసారి అనిల్ అనే యువకుడు ఒక ముఖ్యమైన ప్రాజెక్టు పని కోసం రాత్రంతా నిద్ర లేకుండా కూర్చున్నాడు. ఆ రోజు రాత్రి తగ్గంటలకు పని మొదలుపెట్టి ఉదయం 6 గంటల వరకు కంప్యూటర్ ముందు కూర్చుని ఉన్నాడు. మొదటి 2 గంటలు 10 PM 12 AM ఆరంభంలో అతనికి పెద్దగా సమస్య అనిపించలేదు. సుదీర్ఘ పనిని పూర్తి చేయాలనే ఉత్సాహంతో కాఫీ తాగుతూ పని చేస్తూ వెళ్లాడు. మైండ్ ఫ్రెష్గా అనిపించింది. లోపల శరీరం ఎప్పటికే నిద్రకి సిగ్నల్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. మెదడు అడినోసిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తూ నిద్రతేవడానికి ప్రయత్నిస్తుంది. 3 నుండి 5వ గంట పెన్నుండే మూకి ఇప్పుడు కళ్లకు ఒత్తిడి మొదలైంది. కొంచెం తల ఆవురం వస్తుంది. ఇది ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థ నిద్ర సమయంలో రీసెట్ అవుతుంది. కానీ నిద్ర లేకపోవడం వల్ల ఆ రీసెట్ జరగలేదు. అతని శరీరంలో కోరటిసోల్ స్ట్రెస్ హార్మోన్ స్థాయి పెరిగింది. 6 నుండి 8 గంటలు 3 AM ఇప్పుడు గభ్రా మొదలైంది. అతను ఫోకస్ పెట్టడం కష్టమయింది. చిన్నపాటి విషయాలకు విసిగిపోతున్నాడు. శరీరం తాపం కొంచెం పడిపోవడం వల్ల కప్పురంగా అనిపించడం మొదలైంది. దాంతోపాటు మిగతా ప్రతికూల ప్రభావాలు: రియాక్షన్ టైం తగ్గడం, డిసిషన్ మేకింగ్లో పొరపాట్లు, ఇమ్యూన్ సిస్టమ్ ప్రభావం క్రమంగా తగ్గడం. ఉదయం 6 గంటల తరువాత ప్రాజెక్టు పూర్తి అయినా అనిల్కి తలనొప్పి, మూడ్ స్వింగ్, నిద్ర రాకపోవడం వల్ల ఏదో తెలియని కలత మొదలైపోయింది. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడే సహచరులు ఏమో ఎందుకింత అజాగ్రత్తగా ఉన్నావు అని అడిగారు. దాంతోపాటు మిగతా ప్రతికూల ప్రభావాలు: అండర్స్టాండింగ్ తగ్గట, ఏదైనా తప్పుగా మాట్లాడటం మొదలయ్యాయి. సారాంశం: ఒక్క రాత్రి నిద్ర పోకపోవడం వల్ల స్మృతిపై ప్రభావం, నిర్ణయం తీసుకోవడంలో లోపం, ఆలోచనల్లో స్పష్టత తగ్గడం, శారీరకంగా అలసట, ప్రతిస్పందన నెమ్మదిగా జరగడం, ఆగ్రహం మరియు ఫ్రస్ట్రేషన్ రావడం జరుగుతుంది. దీర్ఘకాలం ఇలా జరిగితే రక్తపోటు, డయాబెటీస్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ముగింపు: తరువాతి రోజు రాత్రి అనిల్ పక్కాగా డిన్నర్ తిని ఫోన్ దూరంగా పెట్టి 8 గంటలకు పడకగదికి వెళ్లి సరిగ్గా 9 గంటలకు నిద్రపోయాడు. అతను తెలుసుకున్నాడు, ఒక్క రాత్రి నిద్ర లేకపోవడం తాత్కాలిక సమస్యలు కలిగించిన పునరావృతం.